ఈరోజే మంగళవారం, శుక్రవారము అంటే సంపన్న దేవత అయిన లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. మరి ఈరోజు అమ్మవారికి సంబంధించిన ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వకాలంలో కళింగ దేశంలో వెంకటాచారి అని కంసాలి ఉండేవాడు. అతడు పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడిలాగా పేరుగాంచాడు. వెంకటాచారి భార్య సుమతి ఎంతో దైవభక్తురాలు. ఆ దంపతులకు 2 ఆడపిల్లలు, శారద, నీరజ. వారు చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు. వెంకటాచారి నైపుణ్యం కలవాడే, కానీ ఏమాత్రం కల్తీకి పాటుపడకుండా ఎంతో నిజాయితీగా పనిచేసేవాడు. మిగిలిన తోటి కంసాలులు కక్కుర్తిపడి కల్తీ చేసి తక్కువ సొమ్ముకే పనులు ఒప్పుకొని చేసేవారు. దీనివలన వెంకటాచారికి ఆదాయం అంత ఎక్కువేది ఉండేది కాదు. ఏదో వచ్చిన సొమ్ముతో కాలం గడుపుతూ ఉండేవాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా కూతుర్లకి వివాహ వయసు వచ్చింది. నెమ్మదిగా పెద్ద కూతురికి సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు. కానీ ఎక్కడా ఏదీ కుదరడం లేదు. వెంకటాచారి పక్క ఇంట్లో కృష్ణ శర్మ అనే పురోహిత కుటుంబం ఉండేది. కృష్ణ శర్మ భార్య రుక్మిణి, సుమతి ఎంతో స్నేహితులుగా ఉండేవారు. కృష్ణ శర్మ, రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే కుమార్తె ఉండేది. ఆమె వయసు సుమారు 7 సంవత్సరాలు. ప్రతిరోజు వాకిట్లో పువ్వులు కోసుకొని సుమతికి తెచ్చి ఇచ్చేది. అంతేకాక రోజు 1 గంట అయినా వారి ఇంట్లో గడిపి వెళ్ళేది. వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్ళి ఎంతకు నిశ్చయం కాకపోవడంతో ఆ దంపతులకు ఎంతో బెంగగా ఉండేది. ఒకరోజు కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో 1 వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణం పారాయణం చేయమని సలహా ఇచ్చింది. ఈ విధంగానే శారద పారాయణం చేయగానే ఆ మరునాడే మంచి వరుడితో వివాహం నిశ్చయమైనది. ఆ వివాహానికి కావలసిన సొమ్ము సేకరించి పెట్టుకోవడం అనే పనులు పడ్డాడు వెంకటాచారి. ఇన్నేళ్లుగా కంసాలి వృత్తి చేస్తున్నా కూడా కూతుర్లకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానే అని బాధపడ్డాడు. సుమతి రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవిని అనేక సూత్రాలతో పూజించేది. వివాహం దగ్గర పడుతున్నదని, దయచేసి వివాహానికి కావలసిన సొమ్ము సమయానికి అంది వచ్చేలాగా అనుగ్రహించమని ఆ తల్లిని ప్రార్థించేది. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు పద్మప్రియ రోజులాగానే పూలు తీసుకొని ఉదయం పూజా సమయానికి రాలేదు. రోజు తప్పకుండా వచ్చే పిల్ల ఈరోజు ఇంకా రాలేదేమిటబ్బా అని సుమతి ఆలోచిస్తూ ఉండగా గుమ్మంలో గజ్జల చప్పుడు అయినది. పద్మప్రియ చెంగున లోపలికి వచ్చింది. పూలు తీసుకురావడానికి ఆలస్యమైందని చెప్తూ పువ్వులు తీసి సుమతి చేతిలో పెట్టింది. ఆ రోజు పద్మప్రియ రోజు కంటే అందంగా ఎంతో తేజస్సుతో కనిపించింది. సుమతి పద్మప్రియను ఈరోజు నీ పుట్టినరోజా, ఎంత చక్కగా అలంకరించుకున్నావు అని అడిగింది. దానికి పద్మప్రియ, లేదు అత్తయ్య, రోజు ఇలాగే తయారవుతాను. స్నానం చేయటం కాస్త ఆలస్యం కావడంతో పూలు తీసుకురావడం ఆలస్యమైంది. అది సరే కానీ ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమని చెప్పింది. కొత్తగా కొనుక్కుందంట, నిన్ను చూడమని పంపింది అని చెప్పి చూపించింది పలికింది పద్మప్రియ. అప్పుడు సుమతి ఆ గాజులు తన చేతిలోకి తీసుకొని చూస్తూ ఉండగానే పద్మప్రియ ఇప్పుడే వస్తాను అత్తయ్య అని చెప్పంగున బయటకు వెళ్ళిపోయింది. సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచింది. కాసేపు అయిన తర్వాత పద్మప్రియ రాగానే ఇచ్చేద్దామనుకున్నది. వంటింట్లోకి నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళి పాయసం పూర్తి కాగానే తీసుకొని వచ్చి పూజా గదిలో కూర్చుంది సుమతి. ఎదురుగా చూస్తే 2 జతల బంగారు గాజులు కనబడ్డాయి. ఇదేమిటి, ఇదెక్కడి నుంచి వచ్చింది? తాను ఇక్కడ పెట్టింది 1 జతే కదా, లేదా నేను పరధ్యానంలో ఉండి గమనించలేదా? పద్మప్రియ నా చేతికి 2 జతలు ఇచ్చిందా అని తలుస్తూ పూజ పూర్తి చేసి దేవుడికి నైవేద్యం పెట్టింది సుమతి. ఆ 2 జతల గాజులను తీసుకొని రుక్మిణికి ఇవ్వాలని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆమెను చూసి, ఏమిటి వదిన, చేతిలో ఆ బంగారు గాజులు ఎక్కడివి?
పిల్లలిద్దరికీ చేయించావా అని అడిగింది రుక్మిణి. ఇది విన్న సుమతి నోట మాట రాలేదు. అదేమిటి వదిన, ఇందాక పద్మప్రియ వచ్చి ఇచ్చింది కదా, నీవు కొనుక్కున్నావని నాకు చూపించమని చెప్పింది అని సుమతి పలకగా అప్పుడు రుక్మిణి, అదేమిటి వదిన పద్మప్రియ మీ ఇంటికి రావడం ఏమిటి? నిన్న నుంచి పిల్లకు ఒకటే జ్వరం, మంచం దిగనే లేదు, ఎక్కడికి వెళ్ళనే లేదు. అసలు ఆమెకి ఇంటికి రానప్పుడు ఈ గాజులు ఎలా తెస్తుంది? అయినా నేను ఈ మధ్య అస్సలు గాజులు కొనుక్కోలేదు అని పలికింది రుక్మిణి. ఇది విన్న సుమతికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. మరి ఇందాక వచ్చిందెవరు, ఆ గాజులు ఇచ్చిందెవరు అని ఆలోచిస్తూ ఉండగా ఆ వచ్చింది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అని తోచింది. ఈ విషయంతో వారిద్దరూ ఎంతో ఆశ్చర్యపోయారు, అలాగే ఎంతో ఆనందపడ్డారు. జరిగిన విషయమంతా కూడా వారి భర్తలకు చెప్పారు. ఇక వెంకటాచారి దంపతుల సంతోషానికి అవధులు లేవు. వచ్చింది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అని గుర్తించారు. తమను అనుగ్రహించిన ఆ జగన్మాతను ఎన్నో విధాలుగా స్తుతించారు. తమకు మాత్రలకు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవియే బంగారు గాజులను అనుగ్రహించిందని ఎంతో ఆనందపడ్డారు. ఇద్దరు పూజా గదిలో నుంచి ఆ జగన్మాతను స్మరిస్తూ ఇలా అన్నారు. జగజ్జనని అమ్మా లక్ష్మీదేవి, దారిద్ర దుఃఖాన్ని, పాప అంధకారాలను తొలగించే మూర్తివి నువ్వు. బాధలన్నిటినీ నశింపచేసే కరుణా కటాక్షాలు గల తల్లివి. నీ కటుగంటి చూపులతో నీ కరుణామృతాన్ని మాపైన కురిపించు తల్లి. నీ సర్వమంగళప్రదాయనివి. సకల చరాచర సృష్టి యందు నీవే ఉంచుకున్నావు. నీవే మాకు ఇలవేల్పు. నీకివే మా ప్రణామాలు. నిన్ను నమ్మిన వారికి సర్వశుభాలు అనుగ్రహించే ఓ లోక పావనివి. నీకివే మా నమస్కారాలు అని పరిపరి విరాదుగల లక్ష్మీదేవి తమకు సహాయం చేసినందుకు ఎంతగానో సంతోషించారు. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఆ లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. పూర్వకాలంలో ఉండిలం అనే పట్టణం సింధు దేశంలో ఉండేది. ఆ పట్టణంలో కౌండిన్య నామంతో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడి భార్య పేరు గుణశీల. ఆమె వివాహం జరిగిన దగ్గర నుంచి ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉండేది. ఆ బ్రాహ్మణ జంటకు కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు ఉన్నారు. ఆమెకు సకల భోగభాగ్యాలు ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఎందుకు ఏడుస్తుందో ఎవరికి అర్థమయ్యేది కాదు. ఈమె ఏడుపు విని చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఎందుకు ఈమె ఇలా ఏడుస్తున్నది, ఈమె అరుపులు వింటుంటే దరిద్రానికి సంకేతంగా అనిపిస్తున్నది అని తిట్టుకునేవారు. ఈమె ఏడవడానికి ఏదో ఒక వంక చూసుకునేది. పిల్లి చచ్చినా, ఇంట్లో బల్లి చచ్చినా, వీధిలో కుక్క చచ్చినా దాన్ని ఒడిలో పెట్టుకొని ఏడుస్తూనే ఉండేది. కానీ విధి మాత్రం ఈమెకు అనుకూలంగా లేదు. ఇలా ఒకరోజు ఇంట్లో పిల్లి చనిపోతే దాన్ని ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ కూర్చుంది. ఆమె ఎప్పుడైతే దాన్ని ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ ఉందో వెంటనే ఆ పిల్లి చచ్చింది కాస్త బతికి లేచి వెళ్ళిపోయింది. మరలా తెల్లవారేసరికి ఇంట్లో ఒక బల్లి చనిపోయింది. దాన్ని కూడా ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ ఉన్నది. అక్కడ కూడా ఆశ్చర్యం జరిగింది. ఆమె ఒడిలో పెట్టుకొని ఏడవడం మొదలు పెట్టగానే ఆ బల్లికి తిరిగి ప్రాణం వచ్చి వెంటనే వెళ్ళిపోయింది. ఆమె జరిగిందంతా చూసి ఏడవడానికి కారణం లేకపోలేదు అని చెప్పేసి ఇంకా మొదలుపెట్టింది ఏడవడం. ఇంకా ఒక రోజు వీధిలో కుక్క చనిపోయింది. దాని దగ్గరికి వెళ్ళి ఒడిలో కుక్కను పెట్టుకొని ఏడుస్తూ ఉన్నది. ఆమె అలా ఒడిలో పెట్టుకొని ఏడుస్తూనే ఉంటున్నది. ఏడవడం మొదలు పెట్టగానే ఒక్క దెబ్బకు ఆ కుక్క బతికి పరుగు పెట్టింది. అది చూసి దేవుడా, నాకు మనస్ఫూర్తిగా ఏడ్చే స్వతంత్రం కూడా లేకుండా చేస్తున్నావు అని బోరున ఏడవడం మొదలుపెట్టింది. ఇదంతా చూసిన జనానికి ఇదేదో వింతగా అనిపించింది. అలా వారు అమ్మ వైపు విచిత్రంగా చూడసాగారు. ఇక ఏడవడానికి కుదరటం లేదు అని ఒక ఉపాయం చేసింది. బయట ఉన్న తేలులను తీసుకొచ్చి
ఉప్పు పాత్రలోనే మిగతా పాత్రలలో తేలును జెర్రులను ఉంచింది. ఎందుకు అంటే కూతుర్లు కోడళ్ళు అలా వంటల నిమిత్తం చేతులు ఆ పాత్రలో పెట్టగానే అవి కుడతాయి గనక ఆ నొప్పితో వాళ్ళు ఏడుస్తూ ఉంటే వారి పక్కన కూర్చొని ఏడవవచ్చు అని ఈమె ఆలోచన. కానీ విధి మాత్రం ఆమెకు వ్యతిరేకంగా ఉంది. కూతుళ్ళు కోడళ్ళు వాటిలో తమ చేతులు పెట్టగా జర్రులు అలాగే తేళ్ళు వస్తువులుగా మారిపోయాయి. అంతేకాదు తన కొడుకుల బట్టలలో పాములు ఉంచేది. అలా పాములు కరిస్తే కొడుకులు చచ్చిపోతే ఏడవవచ్చు అని ఈమె ఆలోచన. విధి మాత్రం వేరేగా ఆలోచన చేసింది. ఆ పాములు కాస్త బంగారు ములతాలలాగా అయిపోయాయి. ఇక కొడుకులు బట్టల్లో చేలు పెట్టగానే బంగారు ములతాళ్ళు వాటి చేతికి అందాయి. వెంటనే కొడుకులు, అమ్మా బట్టలలో బంగారు ములతాళ్ళు ఎందుకు ఉంచావమ్మా అని అడగగానే దానికి ఆమె, నాయనా అవిటాంటిని తీసి జాగ్రత్తగా దాచిపెట్టుకోండి అని పలికింది. అలా ఆమె ఏమి చేసినా ఏడవడానికి అవకాశం దొరకకపోవడం వలన అడవికి పోయి అక్కడ కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది. అలా ఏడుస్తున్న సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఆ మార్గం గుండా పోతూ ఆమెను చూసి ఇలా పలికారు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడగ్గా దానికి ఆమె ఇలా సమాధానం చెప్తుంది. ఓ మహనీయ దంపతులారా, నాకు అష్టైశ్వర్యాలు ఉన్నాయి, కానీ ఎప్పుడు ఏడవాలని బుద్ధి పుడుతుంది. అలా ఏడుస్తుంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది. దానికి కారణం మీరే చెప్పాలి అని బతిమాలుతుంది. అప్పుడు పార్వతీదేవి మొత్తం తెలుసుకొని ఇలా అంటుంది. ఓ గుణశీల, పూర్వం నీవు కంద బచ్చలి నోమును నోచావు, కానీ దానికి ఉద్యాపన చేయటం మర్చిపోయావు. అందువల్లే ఈ జన్మలో ఈ గ్రహచారం నీకు పట్టింది. నీవు ఈ నోము నోయడం వలన మంచి సంతానం సర్వభోగాలు కలిగాయి అని పలకగా గుణశీల అమ్మవారిని చూసి, అమ్మా ఈ నోముకు ఉద్యాపన ఎలా చేయాలో చెప్పమని కోరింది. దానికి అమ్మవారు ఇలా చెప్తుంది. అయితే విను. వెండితో కంద దుంపలు చేయించు, బంగారంతో బచ్చలి తీగ చేయించు, మంచి కంద సేరు, బచ్చలి అరసేరు, 5 మానికల బియ్యం, పసుపు కుంకుమలతో, నల్ల పూసలు, రవికెల గుడ్డలు, మెట్టెలు, మంగళసూత్రాలతో, ముత్తైదులకు లక్షణ తాంబూలాలతో వాయనాలు సమర్పించు అని పార్వతీదేవికి చెప్పింది. అంతటా గుణశీల ఇలా పలుకుతుంది. అయితే తల్లి, నేను వచ్చేంత వరకు కూడా ఇక్కడే ఉండమని ప్రార్థించి పరుగున ఇంటికి పోయి అన్ని వస్తువులు తీసుకొని వచ్చి పార్వతీ అమ్మవారికి సమర్పించి ఉద్యాపన చేసింది. ఇక పార్వతీ అమ్మవారు నిండు హృదయంతో ఆమెకు ఆశీస్సులు అందించారు. అంతతో అమ్మవారు అంతర్ధానమయ్యారు. ఇక గుణశీల ఇంటికి వచ్చి జరిగిందంతా కూడా ఇంట్లో వారికి చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. 4 జాతుల వారు కుల భేదం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తే సమస్త దుఃఖాలు తొలగిపోతాయని ఆమె చెప్పింది. దాంతో అందరూ కందా బచ్చలి వ్రతాన్ని ఆచరించి సర్వ దుఃఖాల్లో పోగొట్టుకొని సుఖంగా జీవించారు. ఈ వ్రత కథను ఎవరైతే వింటారో వారికి సమస్త దుఃఖాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి. పూర్వం గండకీ నది తీరాన ఉన్న సిలిపురం రాజ్యాన్ని వేరుసేన మహారాజు జలరంజకంగా పాలిస్తూ ఉండేవాడు. పాడి పంటలతో సుఖ సంతోషాలతో ప్రజలు ఆనందంగా జీవిస్తూ ఉండేవారు. ఈ వీరసేన మహారాజుకు వేట అంటే మిక్కిలి మక్కువ. అతను ఒకసారి గండకీ నది తీరాన్ని ఆనుకొని ఉన్న అడవిలోకి బయలుదేరాడు. చాలాసేపు క్రూర జంతువులని వేటాడాడు. దాంతో రాజు రెట్టించిన ఉత్సాహంతో బాగా దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయి దారిని తప్పాడు. వెనక ఉన్న సైన్యాలు రాజును అందుకోలేక వెనకపడ్డారు. ఇలా 2 రోజులు గడిచాయి. రాజు రావడం కోసం సైన్యాలు 4 భాగాలుగా విడిపోయి 4 దిక్కుల గాలించి అతి కష్టం మీద 3వ రోజున రాజు జాడ కనుకొని అందరూ ఒక చోటకు చేరుకున్నారు. గుర్రం మీద 3 రోజులు ఒంటరిగా ప్రయాణించిన రాజు బాగా అలసిపోయి నిస్సత్తువగా ఉండిపోయాడు. వెంటనే తెచ్చుకున్న ఆహార పదార్థాలు నీలో ఖర్చయిపోవడంతో సైనికులు కూడా అలసిపోయి ఆకలితో ఉన్నారు. చాలాసేపు
గాలింపు తర్వాత వాళ్ళకి ఒక చిన్న పంట పొలం కనిపించింది. దాంట్లో చెరుకు, మొక్కజొన్న పంటలు ఉన్నాయి. దాంతోపాటు మామిడి, సీతాఫలం బాగా విరగకాసి ఉన్నాయి. మధ్యలో తీయని నీటితో కూడిన ఒక బావి ఉంది. ఇక సైనికులంతా కూడా ఆ పొలంపై పడి ఎవరికై కావలసినంత తీసుకొని కడుపు నిండా తిని మధురమైన బావి నీరు తాగి మహారాజుకు కావలసిన ఫలాలు, చల్లని నీరు ఇచ్చి రాజును సేదతీర్చారు. కాసేపటికి తేరుకున్న మహారాజు తన సైన్యంతో సహా రాజ్యాన్ని చేరుకున్నాడు. కానీ చిత్రంగా మరుసటి రోజు నుంచి రాజుకి తీవ్ర అశాంతి, అనారోగ్యం మొదలయ్యాయి. రోజు రోజుకి క్షీణిస్తూ మంచం పడ్డాడు మహారాజు. వైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా రాజుకి ఆరోగ్యం చేకూరలేదు. ఈ విధానంగా రోజులు, నెలలు గడిచినా కూడా తన రోగం తగ్గకపోయేసరికి రాజు తన గురువైన తపోధనుడైన సదానంద మహర్షిని పిలిపించి తన సమస్యను పూర్తిగా వివరించాడు. అప్పుడు ఆ మహర్షి తన దివ్య దృష్టితో జరిగిందంతా కూడా తెలుసుకొని ఇలా పలికాడు. రాజా, రాజన్నవాడు ప్రజలని క్రూర మృగాల నుంచి రక్షించాలి. అది కూడా ప్రజలు క్రూర జంతువుల వలన తమకి ప్రాణభయం ఉందని ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే చేయాలి. కానీ నీవు మృగ వినోదం కోసం అకారణంగా జంతువులను వేటాడి మూగ జంతువులను హింసించావు. పైగా నీ సైనికులు ఓ పైరు పంటలో చొరపడి పేద రైతు యొక్క కష్టాన్ని దోచుకొని తిన్నారు. అందులో కూడా నీ సైనికులు అతడి అనుమతి తీసుకోలేదు. అందులో నీకు కూడా భాగం ఉంది. ఆ పాపం కలిపురుషుడిగా మారి నిన్ను వేటాడుతుందని చెప్పాడు మహర్షి. ఇది విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయి ఇలా పలికాడు. మహాత్మా, మన్నించండి. నేను ఈ దేశపు రాజును కదా. నా రాజ్యంలో ఉన్న సకల ప్రజల మీద, వాళ్ళ ఆస్తుల మీద, ధనధాన్యాలు, పంట పొలాలు, తోటలు, వ్యాపారాలు అన్నిటిపైన నాకు సర్వాధికారాలు ఉన్నాయి కదా. మరి నాకు పాపం ఎలా అంటుతుంది అని అడిగాడు. దానికి మహర్షి ఇలా చెప్పాడు. రాజా, నువ్వు చెప్పింది నిజమే. స్వయంగా నీవు ఆ రైతు తోటలోకి వెళ్ళి నీకు కావలసింది తిని నీ సైనికులకు పంచినా నువ్వు దోషం అంటదు. లేదా ఆజ్ఞపైన నీ సైనికులు ఆ తోటలో నుంచి పళ్ళు, నీరు నీకు తీసుకువచ్చినా నీకు దోషం అంటదు. ఇక్కడే నువ్వు ధర్మదేవతని సరిగా అర్థం చేసుకోవాలి. పై రెండు విషయాలు జరిగి ఉంటే నీకు దోషం అంటేది కాదు. కానీ నీ సైనికుల అనాలోచిత చర్య వలన తాత్కాలికంగా నీకు ఉపశమనం లభించింది. కానీ ఆ దోష ఫలితాన్ని నువ్వు అనుభవించాల్సి వచ్చింది అని చెప్పాడు మహర్షి. ఇక రాజు సుదీర్ఘంగా ఆలోచించి, మహాత్మా, దీనికి పరిహారాన్ని, ప్రాయశ్చిత్తాన్ని చెప్పండని కోరాడు. ఇక మహర్షిని చూసిన మహారాజు అప్పటికప్పుడు ఆ పంట పొలం రైతును పిలిపించాడు. ఆ రైతు పేద యువకుడైన ముకుందుడు. చక్కనైన రూపం కలవాడు. కాయకష్టం చేసుకొని తనకున్న చిన్న పొలంలోనే రకరకాల పండ్లు, ఫలాలు పండిస్తూ వృద్ధురైన తన తల్లిదండ్రులను పోషించుకుంటూ ఉన్నాడు. రాజు యొక్క సైన్యం తన పంటని మొత్తం కాజేయడంతో గత నెల రోజులుగా తల్లిదండ్రులకు సరైన తిండి కూడా పెట్టలేక చాలా దీనస్థితిలో ఉన్నాడు. ఇక రాజు అతనికి క్షమాపణ చెప్పి తన తప్పుకి పరిహారంగా 1000 బంగారు నాణాలను బహూకరించాడు. అప్పుడు పేద రైతు మహా ఆనందపడి ఇలా పలికాడు. రాజా, ఈ బహుమానంతో జీవితాంతం నా తల్లిదండ్రులకి అసలు ఏ లోటు లేకుండా ప్రేమగా పోషించుకుంటాను అంటూ రాజుకి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ విధంగా రైతు వెళ్ళిపోయాక రాజు మహర్షి వైపు తిరిగి, మహాత్మా, ఇక నా పాపం పోయినట్లేనా అని అడిగాడు. దానికి మహర్షి ఇలా అన్నాడు. రాజైన వాడు ఎప్పటికప్పుడు ధర్మశాస్త్రాలు, నీతి శాస్త్రాలను క్షుణ్ణంగా అధీనం చేసుకోవాలి. లేదా ఎవరి దగ్గర నుంచైనా సరే తెలుసుకుంటూ ఉండాలి. ప్రస్తుతానికి నీ పాపం తొలగిపోయినది, కానీ ఇంకా మిగిలే ఉన్నది అన్నాడు మహర్షి. అప్పుడు రాజు మళ్ళీ నమస్కారం చేసి, మహాత్మా, మరి పరిహారం చెప్పండి అని కోరాడు. మహర్షి రాజు వంక చూశాడు. అప్పుడు వెంటనే రాజు సదాచార భక్తులైన పండితుని, బ్రాహ్మణోత్తములని మహారాజు సభకు ఆహ్వానించాడు.
కొన్ని వందల మంది తరలి వచ్చారు. రాజు వాళ్ళకి జరిగిందంతా కూడా వివరించి 4 రోజుల పాటు రైతు కుటుంబాన్ని ఆకలి బాధకి గురి చేసిన పాపం పోగొట్టుకోవడానికి గాను 10,000 బంగారు నాణాలను దానంగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ ఆ దానం స్వీకరించడానికి ఎవరు ముందుకు రాలేదు. ఎందుకంటే వాళ్ళు పండితోత్తములు. అలా చేయడం వలన ఆ పాపం తాను స్వీకరించినట్లు అవుతుందని వాళ్ళకు తెలుసు. ఇక రాజు నిరాశగా వాళ్ళ వైపు చూస్తూ ఉండగా విశ్వవేతుడు అనే బ్రాహ్మణోత్తముడు లేచి ఆ దానం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను తెలియజేశాడు. ఇక రాజు ఆనందంగా 10,000 బంగారు నాణాలను బహుమానంగా ఇవ్వగానే విశ్వవేతుడు తను తెచ్చిన 2 బంగారు నాణాలను వాటితో కలిపి అక్కడ చేరిన పండితులకు బ్రాహ్మణులకు ఉచితంగా పంపేశాడు. అలా పాపఫలం అతనికి అంటలేదు. ఇక రాజు అతన్ని చూసి ఇలా పలికాడు, మహానుభావ, తమ పరిస్థితి మెరుగుపడాలని అంత పెద్ద మొత్తం దానంగా ఇచ్చాను. ఇప్పుడు తమకి నేను ఇచ్చింది ఏముంది అన్నాడు. మీరేమో నేను ఇచ్చిన ధనాన్ని దాన ధర్మాలు చేసి మీ పాపం పొడగొట్టుకున్నారు. ఇప్పుడు నేను ఎలా సహాయం చేయగలను అనగా దానికి ఆ బ్రాహ్మణోత్తముడు బదులిస్తూ ఇలా అన్నాడు, రాజా, గండకీ నది తీరాన ఒక సంధ్యలో సంధ్యావందనంతో పాటు గ్రామీణుల ఇళ్లల్లో పూజాది శుభకార్యాలలో పౌరోహిత్యం చేసుకుంటూ ఉంటాను నేను. ఆ వచ్చిన ధనంతో నేను నా భార్య ఆనందంగా జీవిస్తున్నాను. మీరు నాకు ఏమైనా సహాయం చేయాలని అనుకుంటే గండకీ నది తీరంలో ఒక అపురూప శివాలయాన్ని నాకు నిర్మించి ఇస్తే చాలు. నా శేష జీవితాన్ని ఆనందంగా గడిపేస్తాను. దాంతో మా ఇద్దరి జీవితాలు ఆ పరమేశ్వరి అనుగ్రహం వలన పరిపూర్ణమవుతాయి అని చెప్పగా రాజు దానికి ఆనందంగా ఒప్పుకొని ఆ బ్రాహ్మణుడికి శివాలయం కట్టించి ధర్మదేవత యొక్క అనుగ్రహం పొంది ధన్యుడు అయ్యాడు రాజు. కాబట్టి అధికార బలంతో ఇతరుల మనస్సును ఎప్పుడూ నొప్పించరాదు. ఇలా చేస్తే మనశ్శాంతి కరువవుతుందని ఈ కథ మనకు తెలియజేస్తున్నది. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథను వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి. ఒక బ్రాహ్మణుడికి 5 కొడుకులున్నారు. వారికి పెళ్ళిళ్ళు జరిగి భార్యతో హాయిగా కాపురం చేసుకుంటున్నారు. వారిలో 5వ కోడలు కరుళ్ళ గౌరీ నోము పట్టింది. ఆమె సూర్యుడిని ఆరాధిస్తూ అంత సొమ్ము అక్కర్లేదు, మామ సొమ్ము అక్కర్లేదు, పుత్రి సొమ్ము వద్దు, పురుషుని సొమ్ము వద్దు, అసలే వద్దు, నా సొమ్ము నాకిమ్ము అని పలికేది. రోజు ఈ విధంగా అన్నం విన్న అత్త మామలు, బావ మర్దళ్ళు, తోటి కోడళ్ళు భర్తకు ఆమెపై కోపం వచ్చింది. అందరూ కలిసి ఒకరోజు ఆమె నిద్రపోతూ ఉండగా మంచంతో సహా ఆమెను అడవిలో విడిచి వచ్చారు. ఆమె నిద్ర లేచింది. భయపడక ఆమె అక్కడే స్నానం చేసి సూర్యదేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండగా దోసిట రత్నాలు పడ్డాయి. వాటిలో పసుపు, కుంకుమ, కొంచెం ఉప్పు, మిరపకాయలు, బియ్యము కొని ఒక ముసలివాని సహాయంతో ఆ సమీప గ్రామాన చిన్న ఇంటిలో ఉన్నది. ఎప్పుడైతే ఈమెను ఇలా చేశారో వారికి దరిద్రం పట్టి పల్లె పల్లెకు తిరుగుతూ అడుక్కుంటూ జీవితం మొదలుపెట్టారు. అలా ఊరు తిరుగుతూ ఉండగా ఒక దగ్గర సూర్య నమస్కారాలు చేస్తున్న ఈమెను చూశారు. మన అమ్మాయి కూడా ఇలాగే సూర్య నమస్కారాలు చేసేది అని వారిలో వారు అనుకున్నారు. సూర్యుడి కరుణ వలన అక్కడ మేడలు, మిద్దెలు, ఇల్లు, వాకిళ్ళు, తోటలు, దొడ్లు విపరీతంగా కొన్నది. ఆమె నిత్యాన్నదానం చేసేది. ఒకరోజు అత్తమామలు వచ్చి అన్నం పెట్టమన్నారు. నా అత్తమామ నీలాగే ఉండేవారని వారిని చూసి పలికింది. ఇంతలో భర్త వచ్చాడు. ముగ్గురుకు తలంటి పోసి కొత్త బట్టలు కట్టిబెట్టింది. వారితో కరుళ్ళు కొత్తవి కంచంలో పెట్టి కరుళ్ళ గౌరీ నోము నోయించింది. ఇలా 5 సంవత్సరాలు చేయించగానే వారి పాపాలన్నీ కూడా తొలగిపోయాయి. దాంతో వారు కోడలతో సహా ఎంతో ఆనందంగా జీవనం సాగించారు. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి. మంగళవారం సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన ఒక విశిష్టమైన కథను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం అవంతి నగరంలో
ధర్మయ్య, శ్యామల అనే ఒక దంపతులు ఉండేవారు. ధర్మయ్య వడ్రంగి పని చేసుకుంటూ జీవితం గడిపేవాడు. ఆ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. ఒక సంవత్సరం కరువు కాటకాలు వచ్చి ధర్మయ్యకు పని దొరకక ఇల్లు గడవడానికి కూడా చాలా కష్టపడ్డాడు. ఆ తర్వాత సంవత్సరం కూడా కరువుతో దేశమంతా కూడా అల్లాడిపోయింది. ప్రజలందరూ తిండి గింజలు దొరకక నానా ఇబ్బందులు పడ్డారు. ఇక ధర్మయ్య పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. తినడానికి 2 పూటలా కూడా భోజనం దొరకక మరమరాలు తింటూ ఇల్లంతా కూడా కాలం గడుపుతున్నారు. కానీ ఆ దంపతులిద్దరూ ఇంత కష్టకాలంలో కూడా భగవంతుణ్ణి మరవలేదు. వారి ఇంట్లో తరతరాలకు ఉంచి వస్తున్న శ్రీ లక్ష్మీనారాయణ విగ్రహం ఒకటి ఉంది. ఆ విగ్రహాన్ని రోజు భక్తి శ్రద్ధలతో పూజించేవారు. రోజు ఏదో ఒక పదార్థాన్ని తప్పకుండా నైవేద్యంగా పెట్టేవారు. అయితే 2 సంవత్సరాల నుండి కరువు వల్ల ఇంట్లో ఏ పదార్థము లేకపోవడం చేత ఇంటి ఆవరణలోని తులసి మొక్క నుండి ఒక దళాన్ని శ్రీ లక్ష్మీనారాయణులకు భక్తితో కళ్ళకు అద్దుకొని సమర్పించేవారు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకరోజు రాత్రి 10 గంటల సమయంలో ఎవరో తలుపు తట్టిన శబ్దం వినబడింది. ఈ వేళలో ఎవరు వచ్చి ఉంటారా అని ఆలోచిస్తూ తలుపు తీసిన ధర్మయ్య దంపతులకు మధ్య వయస్కులో ఉన్న ఒక ముత్తైదువు కనిపించింది. ఆమెలో ఏదో ఒక దివ్య తేజస్సు ధర్మయ్యకు గోచరించింది. ఇంత రాత్రి వేళ ఇలా ఒంటరిగా వచ్చిన ఈమె ఎవరై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉండగా ఆమె వీరితో ఇలా పలుకుతుంది. నాయనా, నేను పొరుగు ఊరు నుండి మా ఊరి వెళ్తూ దారి తప్పి ఇటుగా వచ్చాను. రాత్రి కావడం వలన దోవ సరిగ్గా తెలవటం లేదు. ఈ రాత్రి మీ ఇంటిలోనే పడుకొని తిరిగి ఉదయాన్నే వెళ్ళిపోతాను అని పలికింది. అప్పుడు ధర్మయ్య దంపతులకిద్దరికీ ఆమెను లోపలికి రమ్మని ఆహ్వానించారు. అదేది భగవంతుడితో సమానం కదా. కానీ ఆమెకు ఇవ్వడానికి ఇంట్లో ఏమీ కనిపించలేదు. వాళ్ళకి కాసిని మంచినీళ్ళు మాత్రమే ఇచ్చారు. ఇంట్లో పడుకోవడానికి ఒక చాప మాత్రమే ఉంది. ఆ రాత్రి ఆమె ఆ చాప పైన నిద్రించింది. తెల్లవారగానే వెళ్ళడానికి సిద్ధమైంది. అప్పుడు ధర్మయ్య దంపతులిద్దరూ ఆమెతో ఇలా అన్నారు. తల్లి, నీవు తేజస్సుతో సాక్షాత్తు జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మిగా ఉన్నావు. నిన్ను ఒట్టి చేతులతో పంపుతున్నందుకు మాకు ఎంతో బాధగా ఉంది అన్నారు వారిద్దరు. అప్పుడు ఆమె ఇలా పలుకుతుంది. దంపతులారా, మీరు చింతించవద్దు. మీ ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నాను, అదే చాలు అంది. అప్పుడు శ్యామలమ్మ ఆమెకు బొట్టు పెట్టి పంపించింది. ఆమె వెళ్ళిన తర్వాత కాసేపటికి ఇంట్లో ఏదో చప్పుడు వినిపించింది. ఏమిటా అని ఇల్లంతగా చూడగా శ్రీ లక్ష్మీనారాయణ విగ్రహం వద్ద నుండి శబ్దం వస్తున్నట్టుగా వారు గమనించారు. అక్కడ కొన్ని బంగారు నాణాలు పడి ఉన్నాయి. అప్పుడు ఆ దంపతులకు జరిగిందంతా కూడా అర్థమైంది. రాత్రి తమ ఇంటికి వచ్చింది మరెవరో కాదు, సాక్షాత్తు జగన్మాత శ్రీ మహాలక్ష్మి. ఆ తల్లికి తామేమి ఇవ్వలేకపోయామే, చేయలేకపోయామే, కనీసం తగిన వసతి కూడా కల్పించలేకపోయామే అని ఎంతో బాధపడ్డారు. ఆ తల్లిని అనేక విధాలుగా స్తుతించారు. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం వలన కలిగిన ధనంతో పిల్లల పెళ్ళిళ్ళు ఘనంగా జరిపించారు. జీవించినంతకాలం సుఖంగా జీవించి ఎన్నో సత్కార్యాలు చేసి చివరికి ముక్తిని పొందారు. దీపం లక్ష్మీ స్వరూపం. ధర్మయ్య దంపతులు రోజు శ్రీ లక్ష్మీనారాయణ విగ్రహం వద్ద దీపం వెలిగించేవారు. ఎంతటి కష్ట సమయంలోనైనా సరే దీపారాధన మాత్రం మానలేదు. అందువలన శ్రీ మహాలక్ష్మీదేవి ఎంతో సంతోషించి వారిని అనుగ్రహించింది. దీపం జ్ఞాన స్వరూపం, దీపం ఐశ్వర్య స్వరూపం. దీపం ఉన్న చోట శ్రీ మహాలక్ష్మి చిరునవ్వుతో ఉంటుంది. ఎవరైతే నిత్యం దీపారాధన చేస్తారో వారు సిరి సంపదలతో తులతూగుతారు. వారికి దేనికి లోటు ఉండదు. ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి.
ఆ తల్లి అనుగ్రహం ఉన్నవారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి. ఓ జగజ్జనని జగన్మాత శ్రీ మహాలక్ష్మి, నీకివే మా నమస్కారాలు. మంగళప్రదాయిని వినువు, నీకేవి మా ప్రణామాలు. లోకేశ్వరి, నీకివే మా నమస్కారాలు. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లివి నీవు. నీ కటాక్షం ఉన్నవారికి సర్వ సౌభాగ్యాలు చేకూరుతాయి. దేనికి లోటు లేకుండా జీవితం అంతా కూడా ఆనందంగా గడుస్తుంది. ఆ లక్ష్మీ కటాక్షం లేనివారు దారిద్ర్యం, భార్య వియోగం, అనారోగ్యం ఇలాంటివి అనేక కష్టాల పాలవుతారు. సర్వమంగళప్రదాయినివైన జగన్మాత ఆరాధించిన వారికి మహాలక్ష్మి దాసదాసి జనం, పుత్రులు, మిత్రులు, బంధువులు, ఆరోగ్యం, ధనం, ధాన్యం, వాహనమని అష్టైశ్వర్యాలు లభిస్తాయి. శ్రీ లక్ష్మీనారాయణులు ఎవరైతే ఎప్పుడూ మనసులో ప్రార్థిస్తూ ఉంటారో వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. వారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆపద దరిచేరదు. శ్రీ లక్ష్మీనారాయణులు అన్యోన్యమైన జంట. మత్స్య అవతారంలో శ్రీలక్ష్మిగాను, కూర్మ అవతారంలో కూర్మావతిగాను, నరసింహ అవతారంలో శ్రీ మహాలక్ష్మిగాను, వరాహ అవతారంలో భూలక్ష్మిగాను, శ్రీరామ అవతారంలో సీతగాను, శ్రీకృష్ణ అవతారంలోనూ రుక్మిణిగాను ఆ మహాలక్ష్మి తన పెనిమిటి అయిన శ్రీమన్నారాయణుడితో కలిసి అవతరించింది. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన అష్టదరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. లక్ష్మీనారాయణుల కటాక్షం మీకు కలుగుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః.